ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం ఈరోజు సెట్ దోశ వేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాం. ఈ కప్పుతోన 2.5 కప్పులు రైస్ వేసేస్తాం. 2.5 కప్పులు రైసు, 1 కప్పు మినపప్పు, సేమ్ కప్పు ఇది, 1 కప్పు మినపప్పు, 1 స్పూను మెంతులు, 1 కప్పు అటుకులు. ఇవి 1 కప్పు అటుకులు. ఈ అటుకులు, ఈ పప్పు, బియ్యము ఇవేం చేద్దాం, ఉదయం నానబెట్టుకుందాం. ఉదయం నానబెట్టుకొని సాయంత్రం మిక్సీ చేసుకొని నైట్ మొత్తం అలాగే పెట్టేసి ఉదయం సెట్ దోశ వేసుకున్నాను. ఇట్లా అటుకులు నానబెట్టుకున్నాను. ఈ అటుకులు, ఈ మినపప్పు ఇవన్నీ శుభ్రంగా కడిగి ఉదయం నానబెట్టి సాయంత్రం మిక్సీ చేసి అలాగే పెట్టేసుకున్నాం. ఇప్పుడు దానికి ఏం చేద్దాం, ఒక చట్నీ చేసుకున్నాం. ఆ చట్నీ ఏంటంటే ఇది: పచ్చి కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాలు, అల్లము, జీలకర్ర. ఈ కొబ్బరి, పల్లీలు, పచ్చిమిర్చి వేయించి చట్నీ చేసుకుందామని. మనం ఏం చేద్దాం, ఒక చిన్న మంచి మాట చెప్తాను. పిరికితనం మనిషిని చేతగాని వాడిని చేస్తుంది. ఆత్మవిశ్వాసము మనిషిని విజయపథం వైపు నడిపిస్తున్నాను. ఎప్పుడు మనము ఆత్మవిశ్వాసంగా ఉండాలని, భయపడకూడదు దేనికైనా కూడా. మనం సాయంత్రం రుబ్బి నైట్ మొత్తం అలాగే పెట్టేసాం కదా, మార్నింగ్ సెట్ దోశ వేసుకుందాం. మంచిగా చక్కగా పొంగింది పిండి. ఇప్పుడు ఏం చేద్దాం, మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని వేసుకుందాం. కొద్దిగా తీసుకున్నాం. ఇప్పుడు మీకు చూపించడానికే కొద్దిగా తీసుకుంటున్నాం. వీళ్ళు ఏం చేద్దాం, సరిపోయేటంత, టేస్ట్ సరిపోయేటంత సాల్ట్, కొద్దిగా బ్రౌన్ షుగర్. ఇది వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం, ఆప్షన్ మాత్రం. ఇది వేస్తే కొంచెం బాగుంటుంది. ఇది వేసేసుకోండి, కలుపుకొని సెట్ దోశ వేసేస్తాం. చట్నీ వేసుకొని దోశ వేస్తాం. పెన్నం పెట్టి సెట్ దోశ వేసేస్తాం. మనం అంతా సాల్ట్ ఇది కలిపేసుకున్నాం కదా, వేసేస్తాం. ఒక 2 గంటలు వేసేస్తాం. ఇది 1 నిమిషం కలుపుతాం. ఇలా రంధ్రాలు వస్తాయి. కొద్దిగా ఆయిల్ వేసేస్తాం. ఆయిల్ ఎక్కువ పట్టదు, దీనికి లైట్గా ఆయిల్ వేసేస్తాం. స్టవ్ మీడియంలో పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా వేసేసుకొని ఏం చేద్దాం, మూత పెట్టేది. 1-2 నిమిషాలు మూత పక్క 1 నిమిషం కాల్చేస్తాం. ఇటుపక్క 1 నిమిషం చక్కగా కలిపోయింది, అందులో వచ్చింది. ఇలాగే మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ చేసేస్తాం. ఇటుపక్క కూడా చక్కగా కలిపోయింది. మంచి కాదు, గట్టిగా తీసేస్తాం. ఇప్పుడు ఇంకొకటి వేసుకున్నాం. ఇలా ఉడవలు వచ్చినప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఇంత రంధ్రాలు వచ్చింది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే,
ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాం. దోశ రెడీ నాన్న. మంచిగా చక్కగా కాలినాయి, అటు ఇటు కూడా సూపర్గా చూసాను. బాగుంది సార్, సూపర్ ఉంది. దానికి ఏం చేద్దాం ఇప్పుడు, మసాలా టేస్ట్ చేసి చెప్తాను నేను ఎలా ఉందో. చట్నీ రెడీ నాన్న. మనం తీసుకున్నవన్నీ పల్లి, పుట్నాలు, కొబ్బరి, దీనికి పోపు పెట్టుకొని చట్నీతోనే సూపర్ ఉంటుంది. ఒకసారి సాఫ్ట్ టేస్ట్ చేసి చెప్తాను. దోశ చాలా మంచిగా ఉందండి. ఇది కొంచెం తప్పంలాగా ఉంటుంది కానీ మంచిగా రోస్ట్ అయ్యింది. ఆ వైపు ఈ వైపు రోస్ట్ అయ్యి సెట్ దోశ చాలా అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది. చట్నీతో కాంబినేషన్తో మీరు ఒకసారి చేసుకొని చూడండి. నాకైతే చాలా రుచిగా ఉంది. సెట్ దోశ మంచిగా రుచిగా టేస్టీగా ఉంది. లోపటి నుంచి మంచిగా ఖాళీ అంటే మంచి కుకింగ్ అయ్యి తినడానికి చాలా అద్భుతంగా ఉందండి. టేస్ట్గా ఉంది. చట్నీ కాంబినేషన్తో అయితే ఇంకా అసలు చెప్పనే అవుతుంది. చాలా బాగుంది.